హలో టీఎస్ ఎంసెట్ ఆస్పిరెంట్స్. సో గైస్, ఈ వీడియో మీకోసమే. ముఖ్యంగా ఎవరైతే తెలంగాణ స్టేట్కి సంబంధించి ఎంసెట్ ఎగ్జామ్ రాయబోతున్నారో ప్రతి ఒక్కరూ ఈ వీడియోని అయితే చివరి దాకా అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. సో ఈ వీడియోలో మీకేంటంటే మీ ఎంసెట్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పటి నుంచి తీరా ఎగ్జిట్ అయ్యేంత వరకు సో ఎగ్జామినేషన్ సెంటర్లో అండ్ ఎగ్జామ్ హాల్లో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, సో ఇవన్నీ కూడా మీకు ఈ ఒక్క వీడియోతో మీకైతే ఫుల్ క్లారిటీ అయితే రాబోతుంది అనమాట. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. సో బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో, మై సెల్ఫ్ సాయి దీపక్, ప్రెజెంట్ ఐఎమ్ డూయింగ్ బీటెక్ థర్డ్ ఇయర్ ఇన్ అన్నమాచార్య తిరుపతి కాలేజ్. సో టోటల్గా ఈ వీడియోలో మనం వచ్చేసరికి సో ఎంసెట్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది, సో ఎంసెట్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మనం ఎలాంటి ఆబ్జెక్ట్స్ అనేవి తీసుకెళ్ళాలి అంటే మేజర్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎలాంటి ప్యాడ్ కానీ అండ్ మీ సెల్ ఫోన్స్ కానీ అండ్ డిజిటల్ వాచెస్ కానీ మీరు తీసుకెళ్ళకూడదు. సో మీరు తీసుకెళ్ళవలసిన ఓన్లీ ఆబ్జెక్ట్స్ పెన్, ఐదర్ బ్లాక్ కానీ బ్లూ కానీ ఉండాలి. సో అదే కాకుండా మీరు జెల్ పెన్స్ కూడా మీరైతే అలౌ అయితే చేయరు. అండ్ దాంతోపాటు ఏంటంటే మీ యొక్క అప్లికేషన్ అండ్ ఆ తర్వాత హాల్ టికెట్ అండ్ ఆ తర్వాత వ్యాలిడ్ ప్రూఫ్ ఐడి అనమాట. సో ఎయిదర్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మీన్స్ పాస్పోర్ట్ కానీ మీరైతే తీసుకెళ్ళచ్చు అనమాట. సో ఓవరాల్గా మీరు అవి 3 తీసుకెళ్ళేసి సో అక్కడ స్టార్టింగ్లో రిజిస్ట్రేషన్ అయితే చేస్తారు. సో ఆ రిజిస్ట్రేషన్ అప్పుడు మీకు ఏంటంటే థంబ్ ఇంప్రెషన్ చేస్తారు. సో మీ అప్లికేషన్ ఫామ్లో ఆల్రెడీ మీకైతే థంబ్ ఇంప్రెషన్కి అయితే ఒక బాక్స్ అయితే వచ్చి ఉంటుంది. సో అక్కడ మీరైతే థంబ్ ఇంప్రెషన్ చేసి అండ్ మీరైతే మీకు ఒక సీట్ అనేది అలాట్ చేస్తారనమాట. సో బిఫోర్ మీరు సీట్ అలాట్ చేసే టయానికి మీకు ఏంటంటే సో మళ్ళీ మీకు ఒకసారి స్కానింగ్ అయితే చేసి అండ్ టోటల్గా వ్యాలిడ్గా ఉంటేనే మీకైతే సిస్టంలోకి అయితే అలాట్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి అంటే సో మీరు ఎగ్జామ్ 10కి అంటే సో బిఫోర్ 2 hours ముందే మీరైతే ఎగ్జామ్ హాల్ దగ్గరికి అయితే వెళ్ళాలి. బిఫోర్ అంటే ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో 1 minute లేట్ అయినా కూడా మీకైతే ఎగ్జామ్లోకి అయితే అలౌ అయితే చేయరు. సో ఇదైతే మ్యాండేటరీ అండ్ 100% ఇదే జరుగుతుంది. సో మీరు 1 minute లేట్ అయినా కూడా సో మీకైతే ఎగ్జామ్లోకి అయితే అలౌ చేయరనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఎగ్జామ్లోకి వెళ్ళే టయానికి సో రిజిస్ట్రేషన్ చేసుకునే టయానికి మీ చేతులకి ఎలాంటి ఏదైతే మెహందీ కానీ గోరింటాక్ కానీ ఉంటాయి కదా, సో ఇవన్నీ అయితే పెట్టుకొని అయితే వెళ్ళకండి. ఎస్పెషల్గా గర్ల్స్ కోసం అయితే చెప్తున్నాను. సో మీ చేతికి గోరింటాక్ కానీ కోన్స్ కానీ ఏమున్నా కూడా మీకు అక్కడ థంబ్ ఇంప్రెషన్ సరిగ్గా పడకుంటే మీరైతే అలౌ అయితే చేయబడరు. సో దానికోసం ఇదైతే మేజర్గా మీరైతే తెలుసుకోవడానికి అయితే ఇంపార్టెన్స్ అయితే ఇవ్వండి. ఓకేనా? సో వన్స్ మీకు ఇవన్నీ వ్యాలిడీగా అయిపోయిన తర్వాత మీకు ఒక సిస్టమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో డైరెక్ట్గా మీరు సిస్టమ్ దగ్గరికి అయితే వచ్చేస్తారు. సో సిస్టమ్ దగ్గరకు వచ్చిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఏం కనపడుతుంది అంటే ప్రజెంట్ మీకు ఏదైతే కనపడుతుందో సో డెస్క్టాప్లో సో ఈ విధంగా మీకైతే ఓపెన్ అయి ఉంటుందన్నమాట. సో కింద మీకు ఏంటంటే ఇక్కడ టైమింగ్ అనేది వెళ్తూ ఉంటుంది. సో 10కి ఎగ్జామ్ అంటే సో ఎన్ని మినిట్స్ అగో ఉంది అనేసి అక్కడైతే చూపిస్తూ ఉంటుంది. సో దానికన్నా ముందుగా మీరేం చూసుకోవాలి అనుకుంటే సో అక్కడ ఆల్రెడీ మీకైతే సిస్టమ్ నేమ్ అయితే ఇస్తారు. సో ఆ సిస్టమ్ నేమ్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకోవాలి. ఓకేనా? సో ఆ తర్వాత మీరేంటంటే రైట్ సైడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఫోటో ఏదైతే ఉందో సో ఈ ఫోటో దగ్గర మీ ఫోటో అనేది ఇక్కడ అప్డేట్ అయితే అయి ఉంటుంది. సో ఇక్కడ మీ ఫోటో ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఆ తర్వాత క్యాండిడేట్ నేమ్ అనేది మీది ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత సబ్జెక్ట్ అంటే మీరు రాసే సబ్జెక్ట్ ఏంటి, సో ఆ సబ్జెక్ట్ ఉందా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ ఎంపీసీ వాళ్ళకైతే ఎంపీసీ అని, లేదంటే వాళ్ళు ఎవరైతే బైపీసీ స్టూడెంట్స్ ఉంటే బైపీసీ అనేసి ఉండడం జరుగుతుంది. అదైతే మీరు మేజర్గా అయితే చూసుకోవాలి. సో వీటిలలో ఏమైనా మీకు కానీ మిస్టేక్స్ ఉంటే సో అంటే మీ ఫోటో కానీ అండ్ మీ యొక్క నేమ్ కానీ మీ సబ్జెక్ట్ కానీ అండ్ ఇక్కడ సిస్టమ్ నేము మీకు ఒకలాగుండి ఈడ సిస్టంలో ఇంకొకలాగా కానీ చూపిస్తున్నట్లయితే మీరు ఎలాంటివి అయితే యాక్షన్స్ తీసుకోవద్దండి. జస్ట్ మీరేంటంటే మీ హ్యాండ్ అనేది పైకి రేస్ చేసి సో ఇన్విజిలేటర్ మీ దగ్గరికి డైరెక్ట్గా వస్తారు. అండ్ మీరు ఎలాంటి నాయిస్ కూడా మీరైతే మీ యొక్క సిస్టమ్ దగ్గర కానీ మీ హాల్లో కానీ చేయాల్సిన అవసరం లేదు అండ్ చేయకూడదు కూడా. సో ఇది కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? జస్ట్ మీరు మీ హ్యాండ్
రేస్ చేశారు అంటే సో డైరెక్ట్గా ఇన్విజిలేటర్ మీ ముందరకు వచ్చి డీటెయిల్గా మీ ప్రాబ్లం ఏంటో కనుక్కొని సో మీకు ఆ సిస్టమ్ కాకుండా ఇంకొక సిస్టమ్ అయినా అలాట్ చేస్తారనమాట. సో ఓన్లీ ఈ ప్రాబ్లం వరకే కాదు, సో మీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా ఫర్దర్గా ఇంకా మనం ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా సో అలాంటి ప్రాబ్లం ఉన్న వెంటనే మీకు జస్ట్ మీరు రైస్ చేసి మీ హ్యాండ్ని ఇన్విజిలేటర్కి కానీ తెలియజేశారంటే సో టోటల్ మీ ప్రాబ్లం అంతా కూడా సాల్వ్ అయితే అయిపోతుంది. అండ్ ఆ తర్వాత ఇక లాగిన్ ఐడి డీటెయిల్స్ అనేటివి కూడా మీకైతే మీ ఇన్విజిలేటర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఇన్విజిలేటర్ మీకు ఒక టైమింగ్ అనేది చెప్తారు కదా, సో కరెక్ట్గా 10 అయ్యేటానికి లెట్స్ స్టార్ట్ అనేసి ఇన్విజిలేటర్ చెప్పడం జరుగుతుంది. సో స్టార్ట్ అని చెప్పిన వెంటనే ఇక్కడ సైన్ ఇన్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దాని మీద అయితే క్లిక్ చేయండి గైస్. సో దాని మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా కొన్ని ప్రికాషన్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మీరు మస్ట్ అండ్ షుడ్గా ఓకేనా. సో పదే పదే చెప్తున్నాను అంటే అర్థం చేసుకోండి. సో ఇదే విధంగానే మీకు ఇన్విజిలేటర్ కూడా చెప్పడం జరుగుతుంది. సో చాలా జాగ్రత్తగా ఇవన్నీ కూడా మీరైతే తెలుసుకోవాల్సిన అవసరం అయితే మీకుంది ఓకేనా. సో ప్రతి ఒక్క ఇన్స్ట్రక్షన్కి మీకైతే టైం అయితే ఇస్తారు. సో ఒకసారి అయితే 5 minutes టైం అయితే ఇచ్చి సో ఇవన్నీ కూడా ఒకసారి అయితే రీడౌట్ చేయండి అనేసి ఇన్విజిలేటర్ కూడా మీకైతే చెప్పడం జరుగుతుంది ఎగ్జామినేషన్ హాల్లో. సో ఆ ఇన్స్ట్రక్షన్స్ ఏమున్నాయి ఏమనేసి ఇప్పుడు మనమే డిస్కస్ చేద్దాం. సో మీరు ఇక్కడ తెలుసుకున్నారంటే అండ్ మీరు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత మీకు చాలా సింపుల్ అయితే అయిపోతుంది ఓకేనా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీ ఫోటో అనేది ఉండాలి. ఇక్కడ మీ ఫోటో మిస్ అయినా కూడా మీరైతే ఇన్విజిలేటర్కి అయితే చెప్పుకోవచ్చు. అండ్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవి టోటల్గా మనకు 180 minutes టైం అయితే ఉంటుంది. సో టైం ఉన్న తర్వాత మనకి ఏంటంటే ప్రతి ఒక్క టైమింగ్ అనేది అంటే ప్రతి ఒక్క మినిట్ అనేది తగ్గుతూ వస్తుంది అనమాట. సో ఆ తగ్గుతూ వచ్చేది కూడా మనకైతే డిస్ప్లే అయితే అవుతుంది. సో అదైతే మీరైతే చూసుకోవచ్చు అనమాట. టాప్ రైట్ కార్నర్లో అయితే అది మీకు కనపడుతుంది. అండ్ ఆ తర్వాత థర్డ్ వన్ వచ్చేసరికి మన క్వశ్చన్ అనేది ఏ విధంగా ఉంటుంది. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క నెంబరింగ్ అండ్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ అనేది మనకైతే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో బోత్ మన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేటివి బోత్ ఇంగ్లీష్లో ఉంటాయి, అట్ ఎ టైం మనకు తెలుగులో కూడా మనకైతే అవైలబుల్గా ఉంటాయి. సో ఈ కలర్స్ గురించి అన్నీ కూడా నేనేంటంటే సో ఈ వీడియో మధ్యలో అయితే అంటే మనం డైరెక్ట్ ఎగ్జామ్ రాస్తాం కదా, సో అప్పుడు మీకు దీని గురించి అయితే డీటెయిల్గా అయితే చెప్తాను. సో బిఫోర్ ఎందుకంటే ఇక్కడ చెప్పేదానికన్నా మీకు అక్కడ చెప్తే ఒక క్లారిటీ అనేది వస్తుంది ఓకేనా. సో ఇలా మీరు ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మీరైతే చూసుకోవాలి. సో ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ చదవకుండా నేనేంటంటే డైరెక్ట్గా ఎగ్జామ్ హాల్లోనే ఇప్పుడు ఎగ్జామ్ రాస్తాను నేను. సో ఆ ఎగ్జామ్ జరిగేటప్పుడే మీకు డీటెయిల్గా అయితే చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఇవన్నీ చదివేసిన తర్వాత జస్ట్ ఇక్కడ నెక్స్ట్ బటన్ ఉంటుంది. సో దాని మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మళ్ళీ మీకు ఇక్కడ అయితే రావడం జరుగుతుంది. సో డీటెయిల్స్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ అనేసి సో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సో టోటల్గా 160 marks అయితే ఉంటాయి ఓకేనా. సో అలా కిందికి వచ్చేసారంటే ఇక్కడ మీకు ఒక డైలాగ్ బాక్స్ అయితే ఓపెన్ అవుతుంది. సో దాని మీద జస్ట్ క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చిన తర్వాత ఐ ఆమ్ రెడీ టు బిగిన్ అనేసి దాని మీద క్లిక్ ఇవ్వండి. సో క్లిక్ ఇచ్చిన వెంటనే మనకి ఇంకా ఎగ్జామ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ మీరు గమనించినట్లయితే టైం లెఫ్ట్ అనేసి ఇక్కడైతే మనకు టైమింగ్ పోతూ ఉంది చూడండి. సో 179 minutes, 50, 49, 48 సో అలా మనకు సో ఇక్కడ మీరు ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే తెలుసుకోవాల్సి ఉంది. సో ఇక్కడ మనకు 0 minute వచ్చేంత వరకు మీరు ఎగ్జామ్ నుండి బయటికి వెళ్ళే అంతది ఉండదన్నమాట. సో ఓవరాల్గా సో ఇక్కడ ఎంతైతే మనకు టైం ఇచ్చారో సో ఆ టైం అంతా కూడా మనము 100% యూటిలైజ్ అయితే చేయాల్సిందే. సో మీరు అంత ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయినా కూడా మీరైతే ఎగ్జామ్లో అయితే కూర్చోవాల్సిందే ఓకేనా. అండ్ ఇప్పుడు మనము దీంట్లో ఉండే ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా చూద్దాం. అండ్ ఫస్ట్ అయితే ఇక్కడ టైం అయితే తెలుసుకున్నాము. అండ్ ఆ తర్వాత ఇక్కడ క్వశ్చన్ పేపర్ అయితే ఉంది. సో ఇక్కడ మీరు టాప్లో చూసుకున్నట్లయితే క్వశ్చన్ పేపర్ సో దాని మీద క్లిక్ చేసిన వెంటనే మీకు టోటల్గా క్వశ్చన్ పేపర్ అంతా కూడా ఒకటే చోట అయితే కనపడుతుంది. సో లేదు మీరు 1 by 1 చెక్ చేసుకోవాలి అనుకుంటే 1 by 1 చెక్ చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత నేను ఇదైతే క్లోజ్ చేస్తున్నా. అండ్ ఇప్పుడు మనం క్వశ్చన్ పేపర్ పక్కనే వ్యూ ఇన్స్ట్రక్షన్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేశారంటే ఇందాక మనం ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ చదివామో సో అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. ఒకసారి మీరు మళ్ళీ చదువుకోవాలి అంటే కన్ఫ్యూజ్ అవుతున్నారు అంటే ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ మీద అయితే క్లిక్ చేసి తెలుసుకోవచ్చు అనమాట ఓకేనా. ఆఫ్టర్ దట్ దాని కిందనే మీకు ఏంటంటే మీ యొక్క
ఫోటో అనేది ఉంటుంది. సో ఆ ఫోటో మీద కాదా అనేసి ఇక్కడ కూడా చెక్ చేసుకోవాలి. అండ్ దాని కింద చూసుకున్నట్లయితే గ్రీన్ కలర్లో ఆన్సర్డ్ అని, అండ్ రెడ్ కలర్లో నాట్ ఆన్సర్డ్ అని, అండ్ సిమెంట్ కలర్లో నాట్ విజిటెడ్ అని, అండ్ పర్పుల్ కలర్లో మార్క్డ్ ఫర్ రివ్యూ అని, అండ్ పర్పుల్ అండ్ గ్రీన్ కలర్లో సో ఆన్సర్డ్ అండ్ మార్క్డ్ ఫర్ రివ్యూ అనేసి మనకైతే కొన్ని ఇవ్వడం జరిగింది కదా. సో దీనికి ఆన్సర్కి దీనికి టోటల్గా మనకి ఏంటి, సో దీనికి టోటల్గా మీనింగ్ ఏంటి అనేసి ఇప్పుడు మనమైతే తెలుసుకుందాము. సో మనమైతే ఫస్ట్ క్వశ్చన్లో అయితే ఉన్నాము, ఇప్పుడు మ్యాథమెటిక్స్లో ఫస్ట్ క్వశ్చన్లో ఉన్నాము. సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ టోటల్గా ఇది చదివేసిన తర్వాత సో కిందికి వచ్చేసి ఆన్సర్ అయితే పెడతాం కదా. సో జస్ట్ నేను ఇప్పుడు ఆప్షన్ ఏకైతే ఆన్సర్ ఇచ్చాను. సో ఇచ్చిన తర్వాత సో ఇక్కడ కింద సేవ్ అండ్ నెక్స్ట్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసిన వెంటనే మనకి ఏం జరిగింది ఇక్కడ, సో ఫస్ట్ క్వశ్చన్ అనేది గ్రీన్ మార్క్ అనేది పడడం జరిగింది. సో గ్రీన్ మార్క్ పడిందంటే అర్థం ఏంటి అంటే సో మనం ఆన్సర్ చేసామని అర్థం. ఇక్కడ చూడండి, సో ఫస్ట్ గ్రీన్ మార్క్ పడింది అంటే ఆన్సర్డ్ అంటే టోటల్గా ఎన్ని ఆన్సర్ చేసామో అన్ని గ్రీన్ మార్క్స్ పక్కన మనకి ఇక్కడ నెంబర్ అనేది పడుతూ ఉంది. ఇప్పుడు సెకండ్ వన్ క్వశ్చన్కి వచ్చాము. సెకండ్ వన్ క్వశ్చన్కి మనం ఆప్షన్స్ అనేటివి ఏమీ ఇవ్వలేదు, అంటే ఇంకా నాట్ ఆన్సర్డ్ అని. సో ఇక్కడ రెడ్ కలర్ మార్క్ అనేది మనకి ఇండికేట్ చేసేది నాట్ ఆన్సర్డ్ అని ఇండికేట్ చేస్తుంది. ఆ తర్వాత ఇక్కడ గ్రే కలర్లో ఉండేటివన్నీ ఏంటి, ఇంకా మనము విజిట్ అవ్వలేదు అనేది ఇక్కడ మనకు చూపిస్తుంది. అంటే ఇక్కడ మనకు పైన ఏం చూపిస్తుంది, నాట్ విజిటెడ్ 78 క్వశ్చన్స్. ఓకేనా. సో టోటల్గా మనకు మ్యాథమెటిక్స్లో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, 80 క్వశ్చన్స్ ఉంటాయి. 80 క్వశ్చన్స్లో నేను ఆన్సర్డ్ ఎన్ని చేశాను, 1 ఆన్సర్ చేశాను. అండ్ ఇంకోటి జస్ట్ దాంట్లోకి వచ్చి బట్ నాట్ ఆన్సర్ చేయలేదు. ఓకేనా. రిమైనింగ్ అన్నీ ఎన్ని ఉన్నాయి, 78 క్వశ్చన్స్ ఇంకా విజిట్ అవ్వలేదు నేను. ఓకే, ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ నేను ఇంకా ఆన్సర్ చేయకుండా డైరెక్ట్గా థర్డ్ క్వశ్చన్కి వెళ్ళిపోతున్నా. అంటే అప్పుడు మనం నాట్ ఆన్సర్డ్ ఎన్ని ఉంటాయి, సో సెకండ్ క్వశ్చన్కి వెళ్ళాను బట్ ఆన్సర్ చేయలేదు, అండ్ థర్డ్ క్వశ్చన్కి ఇప్పుడు వచ్చాను ఆన్సర్ చేయలేదు, బట్ నేను థర్డ్ క్వశ్చన్కి ఇప్పుడు ఆన్సర్ ఇస్తున్నా. ఆన్సర్ ఇచ్చేసిన తర్వాత అది గ్రీన్ కలర్లోకి అయితే మారుతుంది. ఓకేనా. సో ఇప్పుడు మనకు పర్పుల్ కలర్లోకి మారాలంటే ఏంటి అంటే, అండ్ మెయిన్గా ఇప్పుడు ఫోర్త్ క్వశ్చన్కి వచ్చాం కదా. సో ఈ ఫోర్త్ క్వశ్చన్లో నేను ఇప్పుడు 1 అనేది ఆప్షన్ పెట్టాను. సో 1 అనేది నాకు ఇంకా కొద్దిగా డౌట్గా ఉంది, అంటే ఇది కరెక్టా రాంగ్ అనేసి నాకైతే ఐడియా లేదు. సో దానికోసం నేనేంటంటే ఇక్కడ కింద మీకైతే కనపడుతుంది కదా మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ అనేసి, సో దాని మీద క్లిక్ చేస్తున్నా. ఓకేనా. సో దాని మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి ఆన్సర్డ్ అండ్ మార్క్డ్ ఫర్ రివ్యూ అనేసి 1 అనేది పడింది. అంటే ఇక్కడ ఫోర్త్ వన్ కూడా మనకు పర్పుల్ కలరు ప్లస్ గ్రీన్ కలర్ అనేది పడింది. అంటే ఎందుకు పడింది ఇలా అంటే, సో మనం ఇక్కడ ఆన్సర్ చేసాము అండ్ మార్క్ ఫర్ రివ్యూ పెట్టాం. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇలా మీరు ఆన్సర్ చేసి మార్క్ ఫర్ రివ్యూ చేశారంటే ఇది ఎవాల్యుయేషన్లోకి అయితే వస్తుంది. ఓకేనా. సో ఇది వాల్యుయేషన్లోకి అయితే వస్తుంది, బికాజ్ ఎందుకంటే ఆన్సర్ చేశారు కాబట్టి. ఇప్పుడు నేను 5th క్వశ్చన్కి వచ్చాను. సో 5th క్వశ్చన్కి వచ్చి ఇక్కడ ఏదో ఒకటి ఆన్సర్ చెయ్యకుండా నేను డైరెక్ట్గా మార్క్ ఫర్ రివ్యూ అని కొట్టానంటే సో ఓన్లీ పర్పుల్ కలర్ మాత్రమే వస్తుంది. ఓకేనా. సో ఈ పర్పుల్ కలర్ మాత్రమే రావడం వల్ల మనకేంటంటే సో అందులో మనం ఎలాంటి ఆన్సర్ ఇవ్వలేదు. సో ఆన్సర్ ఇవ్వలేదు అంటే మనకి ఎలాంటి వాల్యుయేషన్ అనేది తీసుకోవడం అనమాట. సో అదే 4th క్వశ్చన్తో కంపేర్ చేస్తే మనము పర్ఫెక్ట్గా ఇంకా ఆన్సర్ ఇవ్వలేదు, బట్ ఏంటంటే ఇవ్వడం అయితే ఇచ్చాము. సో ఆన్సర్ ఇచ్చాము, బట్ మళ్ళీ ఇంకొకసారి గుర్తు తెచ్చుకుంటాము, అంటే నాకు 1 కాకుండా -1 అనేసి అనుకుంటున్నా అనే డౌట్తో ఉంటే సో జస్ట్ మనం దాన్ని మార్క్ ఫర్ రివ్యూగా పెట్టుకుంటాం ఆన్సర్ చేసి. సో ఇది మీరు మేజర్గా గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. సో మార్క్ ఫర్ రివ్యూ అండ్ ఆన్సర్డ్కి తేడా ఇది. అండ్ టోటల్గా ఇప్పుడు చూడండి ఇక్కడ మనకు పైన ఇస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఆన్సర్డ్ ఎన్ని చేశాను నేను, 2 ఆన్సర్ చేశాను. అండ్ నాట్ ఆన్సర్డ్ వచ్చేసరికి 2 చేశాను. అండ్ నాట్ విజిటెడ్ 74 నెంబర్స్కి అయితే నేను ఇంకా విజిట్ అయితే అవ్వలేదు క్వశ్చన్స్కి. అండ్ ఆ తర్వాత మార్క్డ్ ఫర్ రివ్యూకి అయితే 1 క్వశ్చన్ అనమాట, అంటే 5th క్వశ్చన్ ఒకటే నేను మార్క్డ్ ఫర్ రివ్యూ అయితే పెట్టుకున్నాను. అండ్ ఆ తర్వాత ఆన్సర్డ్ అండ్ మార్క్డ్ ఫర్ రివ్యూ అయితే సో 4th క్వశ్చన్ దానికి మాత్రమే. ఇప్పుడు నేను 4th క్వశ్చన్కి మళ్ళీ వచ్చాను. సో ఓకే, నాకు ఇంకా కన్ఫామ్ అయిపోయింది ఫస్ట్ 1 ఆప్షన్ అనేది కరెక్ట్ అనుకుంటే నేను ఇంకా డైరెక్ట్గా ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అనే దాని మీద క్లిక్ చేశాను అనుకోండి. సో డైరెక్ట్గా ఇంకా 4th క్వశ్చన్ కూడా ఆన్సర్లోకి పడిపోతుంది. మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఈ నెంబర్స్ ఈ కలర్స్ ఎందుకు అంటే సో టోటల్గా అన్నిటికీ ఆన్సర్ ఇచ్చేస్తాము. సో ఆన్సర్డ్ అనేది మనకు మెయిన్గా ఇంపార్టెంట్. సో మీరు ఏదైతే గుర్తుపెట్టుకుంటారో
సో ఇప్పుడు నేను చెప్తాను చూడండి. సో ఎగ్జామ్ అయిపోయేలోపు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, సో ప్రతి ఒక్క క్వశ్చన్కి మీరైతే ఆన్సర్ ఇవ్వండి. ఎందుకు ఆన్సర్ ఇవ్వాలి అంటే, సో మనకి ఎంసెట్లో ఎలాంటి నెగిటివ్ మార్క్స్ అనేది ఉండవు. సో ఎలాంటి నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి మనము డైరెక్ట్గా ఏ దానికైనా అంటే మీరు రాని ఆప్షన్ ఏదైతే ఉందో సో దానికి ఏదో ఒకటైతే ఇచ్చేయండి లాస్ట్ మూమెంట్లో, ఓకేనా. సో అలా మనకు అన్నీ చూసుకునేటప్పుడు ఇలా పర్పుల్ కలర్గా అండ్ రెడ్ కలర్గా ఏవైతే కనపడుతున్నాయో సో దానిలోకి ఇంకా మనం ఆన్సర్ అనేది పెట్టలేదు కదా అనేది మీకు వెంటనే స్ట్రైక్ అవ్వాలి. అప్పుడు నేను ఇంకా డైరెక్ట్గా రెడ్ కలర్ దాని మీద క్లిక్ అయ్యి సో డైరెక్ట్గా ఇంకా ఆన్సర్ పెట్టేసి సో సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టేస్తున్నా. అండ్ ఫిఫ్త్ వన్కి వెళ్ళేసి ఏదో ఒక ఆప్షన్ పెట్టేసి సో సేవ్ అండ్ నెక్స్ట్ కొడుతున్నా. అండ్ సెకండ్ వన్కి వెళ్ళేసి సో ఏదో ఒక ఆప్షన్ పెట్టేసి సేవ్ అండ్ నెక్స్ట్ కొడుతున్నా. ఓకే, సో ఇప్పుడు చూడండి అన్ని గ్రీన్ కలర్లోకి అయితే వచ్చాయి. సో ఇది ఎప్పుడు మీరు యూజ్ చేయాలి అంటే, సో దానిల మీద ఇంకా మీకు అస్సలకే ఐడియా లేదు అని అనుకున్నప్పుడు అండ్ లాస్ట్ మూమెంట్ అంటే లాస్ట్ ఇంకా టైం అనేది చాలా తక్కువగా ఉంది కదా, సో ఆ టైంలో మీరు అప్పుడు ఇంకా మీరు ఈ విధంగా పెట్టేసి సో ఎగ్జిట్ అయిపోవాలన్నమాట. ఓకేనా. సో ఇది మనకు టోటల్గా సో మీకు ఏవైతే ఇన్స్ట్రక్షన్స్లో ఇచ్చారో సో ఇక్కడ టోటల్గా కూడా మీకు నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో సో అదే అక్కడ కూడా ఉండడం జరిగింది. సో మీకు ఇంకా ఏమైనా క్లారిఫికేషన్ కావాలి అనుకుంటే ఒక్కసారి మన వీడియోని సో మళ్ళీ బ్యాక్ వచ్చేసి క్లారిటీగా చూడండి. సో ఫస్ట్ టైం చూసేవాళ్ళు కొద్దిగా కన్ఫ్యూజ్ అవ్వచ్చు, బట్ నో ప్రాబ్లం, మీకైతే అర్థమవుతుంది ఈజీగానే. అండ్ ఆ తర్వాత మనం ఈ సైడ్ ఉండేటివన్నీ కూడా డిస్కస్ చేసాము. అండ్ కింద ఏదైతే ఉందో అది కూడా డిస్కస్ చేసాము. ఒక క్లియర్ రెస్పాన్స్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు నేను ఫస్ట్ ఆప్షన్ పెట్టాను అండ్ నేను మళ్ళీ ఇప్పుడు సెకండ్ ఆప్షన్ పెట్టాను. సో ఇప్పుడు నేను ఈ ఆప్షన్ అనేది లేకుండా చేయాలి అంటే జస్ట్ ఇక్కడ క్లియర్ రెస్పాన్స్ అని కొట్టాను అనుకోండి, సో డైరెక్ట్గా దేనికి ఆప్షన్ లేకుండా పోతుంది. యాక్చువల్గా ఫస్ట్ దానికి పెట్టి అండ్ ఇది వద్దు అనేసి మనం సెకండ్ దానికి వచ్చేసాం అనుకోండి, ఇలా వస్తుంది కానీ ఇది ఇంకా పోదనమాట. సో అలా కాకుండా జస్ట్ మనం క్లియర్ రెస్పాన్స్ కొడితే సో దానికి సంబంధించి అసలు ఏమే కానీ ఆన్సర్ లేకుండా ఉండిపోతుంది. ఓకేనా. ఇప్పుడు మనం ఫస్ట్ ఓపెన్ చేసిన వెంటనే మ్యాథమెటిక్స్ ఓపెన్ అయింది. సో అలా కాకుండా మీరు మ్యాథమెటిక్స్ కాకుండా ఫస్ట్ కెమిస్ట్రీ కానీ ఫిజిక్స్ కానీ రాయాలనుకుంటే సో యాజ్ యూజువల్గా మీరు జస్ట్ ఫిజిక్స్ అనే దాని మీద క్లిక్ చేశారనుకోండి, సో డైరెక్ట్ ఫిజిక్స్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఫిజిక్స్లో మీరు రాసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఆ తర్వాత లేదు మీరు ఫిజిక్స్ కన్నా కెమిస్ట్రీ ఫస్ట్ రాయాలనుకుంటే సో ఇక్కడ పైన మీకు ఉన్నాయి కదా మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అని. సో ఇలా ఫిజిక్స్ మీద కానీ కెమిస్ట్రీ మీద కానీ కొట్టారంటే సో ఇక్కడ తెలిసిపోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మ్యాథమెటిక్స్కి వచ్చేసేయండి. సో వచ్చేసిన తర్వాత పక్కనే ఐ సింబల్ కనపడుతుంది కదా, సో ఈ ఐ సింబల్కి వచ్చేసి మీరు చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ ఏంటి అంటే ఆన్సర్డ్ ఎన్ని చేశారు, నాట్ ఆన్సర్డ్ ఎన్ని చేశారు, నాట్ విజిటెడ్ ఎన్ని చేశారు, మార్క్డ్ ఫర్ రివ్యూలో ఎన్ని ఉన్నాయి, ఆన్సర్డ్ అండ్ మార్క్డ్ ఫర్ రివ్యూలో ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా మీరైతే చెక్ చేసుకోవాలి. సో లాస్ట్ మూమెంట్లో మీరు ఇదంతా ఎగ్జిక్యూట్ మీన్స్ ఇవంతా చెక్ చేసుకోకుండా డైరెక్ట్గా ఇక్కడ మ్యాథమెటిక్స్కి వచ్చేసి సో ఇక్కడ ఆన్సర్డ్ ఏదైతే ఉందో సో ఈ ఆన్సర్డ్ దగ్గర అన్నీ అంటే 80/80 అనేది ఉండేటట్లు చూసుకోండి. అండ్ ఫిజిక్స్కి వచ్చేసరికి సో 40/40 ఉండేటట్లు చూసుకోండి. కెమిస్ట్రీకి వచ్చేసరికి 40/40 ఉండేటట్లు చూసుకోండి. అప్పుడే మీకు క్లారిటీ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా. ఇలా టోటల్గా మనకు ఎగ్జామ్ అనేది జరుగుతుంది. సో ఇంతకు మించి ఏమైతే మీకు ఎక్కడ కనపడదో సో ఆఫ్టర్ దట్ అన్నీ అయిపోయిన తర్వాత మీకేంటంటే సో సింపుల్గా మనకి ఇక్కడ సబ్మిట్ బటన్ ఉంది కదా, సో ఈ సబ్మిట్ బటన్ అనేది క్లిక్ చేయాలి గైస్. ఓకేనా. సో ఈ సబ్మిట్ బటన్ అనేది మనకు టోటల్గా ఆన్సర్స్ ఇచ్చిన తర్వాత మనకైతే అది యాక్టివ్లోకి అయితే వస్తుంది. సో అప్పుడు మనమైతే సబ్మిట్ చేయాలి. సో సబ్మిట్ చేసిన వెంటనే మీరు దాంట్లోకి ఎన్ని ఆన్సర్ చేశారు ఏంటి అనేసి అక్కడ తెలుస్తుంది. సో ఆఫ్టర్ దట్ మీకు ఆటోమేటిక్గా సిస్టమ్ అనేది క్లోజ్ అయిపోతుంది. సో అప్పుడు మీరు ఇంకా డైరెక్ట్గా సో ఎక్కడికైనా చూడకుండా మీరు ఇంకా డైరెక్ట్గా వెళ్ళిపోవాలి. అండ్ ఇంకోటి కూడా చాలామంది స్టూడెంట్స్కి డౌట్ ఏంటి అంటే సో మనకు డౌట్స్ కానీ అదేవిధంగా మనకు రఫ్ పేపర్స్ కానీ ఏమైనా ప్రొవైడ్ చేస్తారా అంటే 110% మీకు రఫ్ పేపర్స్ అనేది మీ ఇన్విజిలేటర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరైతే దాంట్లో భయపడాల్సిన అవసరం లేదు. అండ్ మీకు ఏమైనా డౌట్స్ వచ్చాయి ఎగ్జామ్కి సంబంధించి సబ్జెక్ట్స్ సంబంధించి అంటే
ఎవరైతే పట్టించుకోరు. సో మీ డౌట్స్ మీవి మాత్రమే. అండ్ ఇంకోటి వచ్చేసరికి మీరు అక్కడికి వెళ్ళి అండ్ ఈ క్వశ్చన్లో ఇది వచ్చింది అది వచ్చింది అనేసి అడిగేదానికైతే వీల్లేదు. సో ఓవరాల్గా మీకు సిస్టమ్ ప్రాబ్లం ఏమైనా ఉంటే మాత్రమే సో అలాంటి డౌట్స్ మాత్రమే వాళ్ళైతే తీసుకోవడం జరుగుతుంది. అంతే తప్ప సో మీకు పర్సనల్గా క్వశ్చన్ ప్రాబ్లం అండ్ సబ్జెక్ట్ ప్రాబ్లం అంటే మాత్రం వాళ్ళైతే కేర్ అయితే తీసుకోరు. అండ్ డైరెక్ట్గా మీకు ఏవైతే ఆన్సర్ షీట్స్ మీన్స్ డౌట్స్కి సంబంధించి ఏవైతే మీకు రఫ్ షీట్స్కి సంబంధించి ఇస్తారో సో ఆ రఫ్ షీట్స్ కూడా మీరు డైరెక్ట్గా మీరు వెళ్ళిపోయే టయానికి సో ఆ సార్ వాళ్ళకి అంటే ఆ ఇన్విజిలేటర్స్కి అయితే ఇచ్చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఇది గైస్ ఓవరాల్గా మనకు టీఎస్ ఎంసెట్ ఎగ్జామ్ అనమాట. సో ఈ విధంగా మనం ఆన్లైన్లో అయితే ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సో మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఎవరైతే టీఎస్ ఎంసెట్ రాస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. సో చాలా క్లారిటీగా అయితే మీకైతే అర్థమైంది అనేసి అనుకుంటున్నాను. అండ్ మీకు కానీ అర్థమైనట్లయితే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి. ఓకే గైస్, థ్యాంక్ యూ టు ఆల్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈస్ BSD సైనింగ్ ఆఫ్, బై.